పొగాకు రైతులు సమిష్టిగా ఉండి మద్దతు ధర వచ్చేలా కృషి చేయాలని పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పొగాకు వేలం కేంద్రం 1-2లను ఆయన శనివారం సందర్శించారు. వర్జీనియా పొగాకు వేలం జరుగుతున్న తీరును పరిశీలించారు. అనంతరం రైతులతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్జీనియా పొగాకు మార్కెట్ సంక్షోభం నుంచి బయటకు వచ్చేందుకు రైతులు తమ తోడ్పాటును అందించాలన్నారు. కొంతమంది రైతులను కంపెనీలకు చెందిన ప్రతినిధులు విభజించి పాలిస్తున్నారని, రైతులందరూ ఐకమత్యంతో ముందుకు సాగాలన్నారు. బోర్డు ప్రారంభమై 3 నెలలు కావస్తున్న కిలో పొగాకు 265 రూపాయల ధర రావడం చాలా బాధాకరమని, రైతులందరూ కలిసి ధర పెరుగుదలకు ముందుగా బేళ్లను వేలం కేంద్రాలకు తీసుకువచ్చి విక్రయించే విధంగా చూడాలన్నారు. ముందు 300 రూపాయల ధర అందుకోగలిగితే అక్కడ నుండి మార్కెట్ను మరింత ముందుకు నడిపించే అవకాశం ఉందని రైతులకు సూచించారు. ఇప్పటికే రైతుల వద్ద ఉన్న పొగాకు రంగు మారుతుందని, కొందరు కంపెనీదారులు లాభార్జనతో బేళ్లను వేలం కేంద్రాలకు తీసుకురాకుండా చేస్తున్నారని తమకు ప్రాథమిక సమాచారం ఉన్నట్లు చైర్మన్ తెలిపారు. మాయమాటలు నమ్మి రైతులు మోసపోవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా పొగాకు రైతుకు అండగా నిలుస్తోందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎం సురేష్, వేలం నిర్వహణాధికారి మార్గరెట్, రైతు నాయకులు పరిమి రాంబాబు, కరాటం రెడ్డిబాబు, సత్రం వెంకట్రావు, వామిశెట్టి హరిబాబు, అట్లూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు. మనది మార్చి 25వ తారీఖున స్టార్ట్ చేశాం. ఇప్పటికి 3 నెలలు అవుతుంది. ధరలో ఎటువంటి మార్పు లేదు. హైయెస్ట్ బిడ్, దాన్ని పూర్తిగా మనం నిరసించాల్సింది. బోర్డు చైర్మన్ అయినా ఓ రైతుగా చెప్తున్నాను, మనం అందరం దానికి ఒప్పుకోకూడదు. వ్యాపారస్తులు మనల్ని ఉమ్మడిగా లేకపోవటం, మనం అందరం కూడా సమిష్టిగా లేకపోవడం వలన ఎవరికి వాళ్ళకి మిస్గైడ్ ఇన్ఫర్మేషన్ చెప్పి ఈ పొగాకి మంచి రేటు ఉంటుంది, మీరు అప్పుడే తేవద్దని చెప్పడం, వాళ్ళ స్వప్రయోజనాల కోసం మనల్ని వాడుకుంటున్నారు. మీరు గమనించుకోవాలి, ఇది సత్యం. 265 రూపాయలతో స్టార్ట్ అయిన పొగాకుని ఇందాక అందరం అనుకున్నాము. సభాముఖంగా కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎక్కువ సమయం లేదు. ఇప్పుడు 3 నెలలు అవుతుంది. కొన్ని చోట్ల ఆకు చూస్తే రంగు మారుతుంది. చాలా బాధగా ఉంది. ఇన్ని రోజులు హోల్డ్ చేశారు, పెట్టుబడులు పెట్టారు. 3 నెలల పాటు డబ్బులని రాకపోయినా సరే బాధల్ని పంటి బిగున అదిం పెట్టుకొని 3 నెలల పాటు మనం వెయిట్ చేసాం. ఇంకా తాడో పేడో తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. సో మనం అందరం కలిసి మినిమం రేటు 265 నుంచి 300కి కనీసం మనమైనా నెట్ అక్కడి నుంచి మార్కెట్ తీసుకుపోతుంది. అయ్యా మీరు మేము 300 కానీ వక్రీకరించవద్దు. 300 అంటలేదు. మినిమం మనం అందరం కలిసి ఒక పుష్ కొట్టి 300కి తీసుకెళ్ళాలి. అక్కడ నుంచి మళ్ళా ఇంకో ట్రై చేద్దాం. నో బిడ్స్ తగ్గించుకోవాలి, ఫ్లో పెంచుకోవాలి, రేటు కూడా సాధించుకోవాలి. రెమ్యునరేటివ్ ప్రైస్ మనం 360 రూపాయలు 400 రూపాయలకు అమ్ముకున్నది వాస్తవం. కానీ 3 నెలల నుంచి 265 రూపాయలు మాత్రమే ఉంటాం. ఎంతవరకు సమంజసం? అది ఒకసారి మనం అందరం ఆలోచించుకోవాలి కదా. కంపెనీ వాళ్ళు వచ్చారు, నిలబెట్టి అడగద్దా? అందరినీ కూర్చోబెట్టి మీరు ఆగండా? 265 రూపాయలు ఇదేనా? 3 నెలల పాటు ఇదేనా? ఏం వెసులుబాటు ఉండదా? సో మనం అందరం కూడా ఫస్ట్ పంచ్ అంటారు, ముందు తొలి దెబ్బ 300 రూపాయలకి తీసుకుపోవాలి. మేము ప్రయత్నిస్తాం, మీరు ప్రయత్నించండి. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, ఈ క్షణంలో రేపటి నుంచో ఎల్లుండి నుంచో నేను మాట్లాడతాను. సోమవారం 300 రూపాయలతో మినిమం స్టార్ట్ అయ్యే విధంగా మనం అందరం ప్రయత్నించాలి. చివరిగా చెప్పేది ఏంటంటే, వ్యాపారస్తుల మాయాజాలంలో మీరు పడవద్దు. వారు విభజించి పాలించు పద్ధతిలో మనిషికి ఒక రకంగా చెప్పి బేల్స్ రానియకుండా చేస్తున్నారని ప్రాథమికంగా సమాచారం. మనం అందరం కూడా ఇక సమయం లేదు. 3 నెలల పాటు ఓర్పుతో సహనంతో ఈ పొగాకు నట్టు పెట్టుకొని ఉన్నాము. ఇంకా ఎక్కువ కాలం ఉండలేము. మనం కూడా వ్యవసాయ కార్మికులకి చెల్లింపులు చేయాలి. బ్యాంకు రుణాలు తెచ్చుకుంటే వాటికి చెల్లింపులు చేయాలి. అందువలన మనం అందరం కూడా సమిష్టిగా వ్యాపార ప్రతినిధుల మీద కనీసం స్టార్టింగ్ ప్రైస్ 3 నెలల కిందట పెట్టినది 265 కాదు, 300కి తీసుకువెళ్లాల్సిందే. అక్కడి నుంచి టేక్ ఆఫ్ అవ్వాలని మనం అందరం ప్రయత్నిద్దాం.